బ్రేకింగ్ న్యూస్ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి. కూటమి ప్రభుత్వ కార్యక్రమాల్లో బీజేపీకి ప్రాధాన్యం ఇవ్వాలని నేతలు చెప్పడమే ఇందుకు ప్రధాన కారణం. నిజమే, బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిలువెత్తు నిదర్శనమన్న మాటలు వినిపిస్తున్నాయి. కూటమిలో బీజేపీ లేకపోతే ప్రభుత్వం స్థిరంగా ఉండే పరిస్థితి లేదన్నారు ఆయన. కడప జిల్లా బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆదినారాయణ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక వస్తే బీజేపీని గెలిపించుకునేందుకు సిద్ధం కావాలని కేడర్కు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపడాలని, బీజేపీ వాటా బీజేపీకి రావాలని డిమాండ్ చేశారు ఆదినారాయణ రెడ్డి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సైతం కూటమి ప్రభుత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలో బీజేపీ భాగస్వామి మాత్రమేనని, ప్రభుత్వం నిర్వహించేది మాత్రం టీడీపీనే అన్నారు. బీజేపీ జెండా ఎగిరేయాలనే తపనతో పనిచేసిన బీజేపీ కార్యకర్తల వాళ్లే నేడు పార్టీ అధికారంలో ఉందన్నారు మాధవ్. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని కేడర్కు పిలుపునిచ్చారాయన. సాధారణ కార్యకర్తను గుర్తించి పదవులు కట్టబెట్టిన పార్టీ బీజేపీ అన్నారు మాధవ్. కూటమికి ప్రజా తీర్పు 94% మనకి ప్రాతినిధ్యం అసెంబ్లీలో జరిగింది. మనకి జనసేన తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేయాలి. మనందరం కూడా గమనించాలి, గుర్తుంచుకోవాలి. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్న అది తెలుగుదేశం ప్రభుత్వం. దాంట్లో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం మాత్రమే. భాగస్వామ్యం ఉన్న మనం తప్పనిసరిగా మన బాధ్యతను నిర్వహిస్తూ మనకి ఏవైతే కష్టాలు, అనేక రకాల ఇబ్బందులైన వాటిని కూడా దూరం చేసి పరిస్థితి పట్టుగా వెళ్లే విధంగా ఒక ప్రయత్నం జరగాలి. అలాగే అదే సమయంలో పార్టీని కూడా మనం బలోపేతం చేసి ముందుకెళ్లాల్సిన కర్తవ్యం కూడా మనకుంది. కనుకనే ఎప్పుడూ లేని విధంగా మనకి నీతి సంఘాలు, అనేక రకాల కోఆపరేటివ్ శాఖల్లో, విద్యా సంఘాల్లో ప్రాతినిధ్యం వచ్చింది. మరింతగా ప్రాతినిధ్యం వచ్చే విధంగా మన నాయకత్వం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. మనం చూస్తున్నాము బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలైతే కూటమి ప్రభుత్వంపై తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పాలి. మరి అసలు ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో బీజేపీ స్టాండ్ ఏంటని అనుకోవచ్చు? వారు ఆరోపిస్తున్నట్టుగా నిజంగానే బీజేపీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదా? అసలు ఏం జరుగుతుంది? అట్లా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనతా పార్టీ అలాగే జనసేన 3 పార్టీలు కలిసి కూడా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి సరైన ఓటు బ్యాంకు లేని పరిస్థితి కనిపిస్తుంది. 0.5 కంటే తక్కువగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓటు బ్యాంకు ఉంది. అయితే కూటమిలో భాగస్వామ్యంగా ఏపీలో ప్రభుత్వం అధికారంలోకి రావడం 3 పార్టీల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే అయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతమే దిశగా ఆ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. ఇక బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కొత్తగా బాధ్యతలు స్వీకరించాడు కాబట్టి ఆయన కార్యకర్తలు ఒక రకమైన ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాడు. కార్యకర్తల్ని కాపాడుకునే ప్రయత్నంతో పాటు కార్యకర్తలు అంటే మిగిలిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తల నేతల్ని బీజేపీ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యమే తప్ప అందులో జరుగుతున్న వాటికి బీజేపీకి సంబంధం లేదనేది ఆయన ఇండైరెక్ట్గా సందేశం ఇచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో సత్యకుమార్ మంత్రిగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి సత్యకుమార్ కూడా బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనేది ఇటు బీజేపీలోనే ఒక వివాదాస్పద అంశానికి సంబంధించి లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీలో దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయాలని చెప్పి మాధవ్ పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అదే సమావేశంలో రాయలసీమ ప్రాంతం కడపలో జరిగిన సమావేశానికి సంబంధించి మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆదినారాయణ సైతం కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో బీజేపీకి సరైన ప్రాతినిధ్యం లభించట్లేదు, భారతీయ జనతా పార్టీకి సరైన ప్రాతినిధ్యం కావాలి, భారతీయ జనతా పార్టీ వల్లే కూటమి శక్యంగా పరిపాలన కొనసాగిస్తుంది, లేకపోతే ఇబ్బందులు పాలవుతాయని చెప్పి కూడా ఆయన ఇండైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు రానున్న ఎన్నికల్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలోపేతం తీసుకే కార్యాచరణ ముందుకు వెళ్ళాలి, బీజేపీకి ప్రాధాన్యత ఇవ్వాలి కూటమిలో అనేది మరొక ఎజెండాగా కనిపిస్తోంది. అలాగే బద్వేలుకి గనక ఒకవేళ ఉప ఎన్నిక గనక జరిగితే ఖచ్చితంగా
బీజేపీ బరిలో దింపుతుందని చెప్పి మరొక హాట్ కామెంట్స్ చేశారు. అయితే వాస్తవానికి చూసుకుంటే 100% పదవులకు సంబంధించి 70% పదవులకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి, 20% జనసేనకి, 10% బీజేపీకి ఇస్తున్న పాలసీ ప్రకారం బీజేపీ, టీడీపీ, జనసేన కూడా ఎన్నికల సమయంలో ఈ రకమైన ఈస్ట్ ఒప్పందాన్ని కూడా 70-20-10 ఈస్ట్ని కూడా పాలసీ ఎంపిక చేసుకున్న పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా జరిగిన దానిలో భాగంగా ఇటువంటి పదవులకు సంబంధించి కానీ మిగిలిన విషయంలో కానీ కేటాయింపులు కొనసాగుతున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తద్వారా ఇటువంటి అంశాలు తెర మీదకి వస్తున్నట్లు కూడా మనం భావించాలి. రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు కూటమి ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా బీజేపీకి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. బీజేపీ వల్ల ఇప్పుడు అటు టీడీపీ స్టాండ్ తీసుకుని నిలబడగలిగిందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై ఇంకంత వివాదం చెలరేగుతుందో